ఆ కడుపులో ఉన్న పసికూన ఒకవేళ నిజంగా చెవులు ఉంటే ఇవన్నీ మాటలు వింటే ఆ కడుపులో ఉన్న ఆ పసికూన ఎట్లా ఫీల్ అవుతుందో, నేను ఇంకా ప్రపంచంలోకే రాలేదు నా గురించి ఇంత ఇది చేస్తున్నా ఎంత ఫీల్ అవుతుందో లోపల. మీరు ఒకటి నేను చెప్తున్నా, అది మగపిల్లడో ఆడపిల్లదో మనకు తెలియదు. భగవంతుడు మీ మీద మీరు ఇంతగా ఆశిస్తున్నారు కదా, ఏమో బాయ్ అవుతాడేమో ఆశ మీద ఉండండి. ముగ్గురు అమ్మాయిలు అయ్యారు కదా, ఇప్పుడు బాయ్ అవుతాడేమో వెయిట్ చేయండి. అంత కాకముందే అది చూపిస్తా ఇది చూపిస్తా అది చేస్తా ఇది చేస్తా అని మాత్రం అస్సలు అనొద్దు, అనకండి. ఒకటి ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మాత్రం మీ ఇద్దరి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందండి. కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు అవుతుంది. ప్లస్ ఆమెకి భర్నాలు ఇవ్వాలి. వాళ్ళ ఆ నలుగురు పిల్లలు, ఒకవేళ పుట్టబోయేది కూడా ఆడపిల్ల అయితే ఆ పిల్లకు కూడా ఆ నలుగురు పిల్లలకి మెయింటెనెన్స్ కూడా ఇచ్చుడు అవుతుంది. మెయింటెనెన్స్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా సార్ నాకు జాబ్ లేదు అని అన్నా కూడా నడవదు. బండలు కొట్టైనా కూడా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి, వాళ్ళకి మెయింటైన్ చేయాలి. అది ఆమె హక్కు అవుతుంది. లాస్ట్కి స్పాయిల్ అయ్యేది మీ జీవితం, సుఖమైన సంసారం నాశనం అవుతుంది. అందుకే ఆమెను మంచిగా చూసుకో, సరిగ్గా చూసుకో. ఆమె ఎప్పుడైనా నీకు ఏదైనా హర్ట్ చేసిందా? ఎవరిని తిన్నారా తినలేదని అడగలేదా? ఆ విషయం కూడా నన్ను ఏం అడగలేదు సార్. ఎప్పుడు ఆమె ఆ విషయం కూడా నాకు ఎప్పుడు అడగలేదు. అసలు తిన్నారా ఉన్నారా అని కూడా అసలు అడగలేదు, ఎప్పుడు కూడా అడగలేదు సార్. సరే సరే, నిన్న ఆమె అడగలే, కొన్ని ఆమె తినిందా లేదా నువ్వు అడిగావా బాబు? నేను ఆమెను అడగలేదు మేడం. కానీ తిన్నాదో లేదా అని నాకు మనసులో ఒక బాధ ఉంటుంది మేడం. అయ్యో అది కాదు ప్రాబ్లము. పొద్దాక ఆవిడే కల్లో ఉంది, ఎదుడుగా ఉంది. పొద్దాక కొడుకు కొడుకు అని చెప్తుండే. ఇంకా తినే ఆలోచన ఎక్కడిది, మాట్లాడుకునే ఆలోచన ఎక్కడిది? మీ ఇద్దరికి గ్యాప్ దొరికితేనే కదా కనీసం మాట్లాడడానికి. ఎదురు పడితేనే కొడుకు, నా కొడుకు మంచిగా మాటలు ఆడు అది ఇదని అందరితో చెప్తే సాడీలు చెప్పుకుంటూ తిరుగుతుంది ఇదిలో. అమ్మా నువ్వు మా పద్దాక కొడుకు అనడానికే సరిపోతుంది. ఇంకా ఆవిడెళ్ళి ఇంకొకరితో మాట్లాడే ఛాన్స్ నువ్వు ఇస్తున్నావా? ఎందుకమ్మా వీధి నిండా ముచ్చట్లు ఎట్టుకొని వస్తుంది ఆమె ఎప్పుడు ఇంట్లో. ఎల్లకాలం తను కాసుకొని కూర్చోలేదు. ఏం చేసింది నేను అమ్మ? మీరు కూడా ఇంట్లో కొంచెం హస్బెండ్ ని తిన్నారా లేదా అడగండి. నేను ఎప్పుడు అడుగుతూనే ఉంటాను బయటికి పోయి రాగానే. మేడం నన్ను ఒక్క రోజు అడగలేదు. తింటాది, ఫ్రెష్ అవుతుంది, ఫ్రెష్ అయ్యి రూమ్ లోకి పోతుంది, రూమ్ లోకి పోయి బొబ్బు ఉంటది, అంతే. రూమ్ లోకి పోయి బొబ్బు ఉంటది చక్కగా. తిన్నావా ఉన్నావా అని కూడా ఏ రోజు కూడా నువ్వు అడగలేదు నన్ను. అడగొచ్చు కదా, వాళ్ళ అమ్మ తిట్టి తిట్లకే పోయి అలిగిపోయి పడుకునేది. ఏ ఆడపిల్లైనా కానీ ఏం చేస్తారు చెప్పండి? అలిగితే వెళ్ళి ఏదైనా ఒకటి మాట్లాడి కన్విన్స్ చేయాలి. రాదు, ఏం రాదు. అసలు ముగ్గురిని ఎలాగన్నావయ్యా మరి? అనుకుంటూ ముగ్గురిని ఎలాగన్నావు? ఏం ఇచ్చి పోషిద్దామని కన్నావు? అది కాదు మేడం, ఒక డౌట్. అసలు మాట్లాడదు, చూసుకోదు, పెట్టదు అని అన్నారు. మరి ముగ్గురిని ఎలాగన్నావయ్యా? ఎప్పుడెళ్ళి రూమ్ లో పడుకుంటది కదా, మరి ముగ్గురిని ఎలాగన్నావు చెప్పు? మేము ఫస్ట్ లో 1 month బాగున్నాం మేడం.